హలో అండి. ఇవాళ వీడియోలో సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ పంచదార బెల్లం లేకుండా రాగి లడ్డు రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాము. దీనికోసం నేను మెడ్జోల్ డేట్స్ తీసుకున్నాను 1 కప్. ఇంకా 1 కప్ రాగి పిండి కూడా తీసుకున్నాను. వితౌట్ షుగర్ డేట్స్ ఇవి. ఇలా చూపించిన విధంగా సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. బాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని పక్కన స్టవ్ మీద కొన్ని నీళ్ళు పెట్టుకుని వేడి చేసుకోవాలండి. పిల్లలకి చాలా హెల్తీ అండి. షుగర్ పెట్టలేనప్పుడు ఈ డేట్స్ అనేవి ఇవ్వచ్చు మనం. నేనైతే మా ఊరు నుంచి తెచ్చుకుంటాను. ఏ డ్రై ఫ్రూట్ షాప్లో అయినా దొరుకుతాయి ఇవి. నీళ్ళు వేడయ్యాయి కదా, అవి ఇందులో పోసేసుకోవాలి. పోసుకొని ఒక 20 మినిట్స్ అయినా నాననివ్వాలండి. తర్వాత బాండి పెట్టుకుని అందులో 1 కప్ రాగి పిండి వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా చూపించిన విధంగా కలుపుకుంటూ వేయించాలి. కలుపుకోకపోతే మాడిపోతుందండి త్వరగా రాగి పిండి అనేది. వేయించుకుంటేనే లడ్డు కూడా టేస్ట్గా ఉంటుంది. అయిపోయింది. నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా. బాగా చల్లారాలి ఈ పిండి అనేది. ఈలోపు మనం డేట్స్ పేస్ట్ రెడీ చేసుకుందాము. చూసారా జ్యూస్ ఎంత బాగా రిలీజ్ అయిందో. అన్నీ ఇందులో వేసుకోవాలి. వేసి ఒకసారి మిక్సీ పట్టాలి. ఈ వాటర్ ఉన్నాయి కదండి, అవి పేస్ట్ ఆడేటప్పుడు అందులో యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు మీ పిల్లలకైనా ఇవ్వచ్చు. వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. పేస్ట్ అయిపోయింది. ఈలోపు మనం లడ్డు కోసం జీడిపప్పు వేయించుకుందాము. ఇదైతే ఆప్షనల్ అండి. నేనైతే తినేటప్పుడు బాగుంటుంది కదా అని అనేసని వేయిస్తున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించాలి. జీడిపప్పు కూడా వేగిపోయింది. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం లడ్డు కోసం కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుందామండి. నెయ్యి బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని లడ్డు ప్రిపేర్ చేసేద్దాం. పిండి కూడా బాగా చల్లారిపోయింది. పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇలా చూపించిన విధంగా బాగా పేస్ట్లా చేసుకోవాలి దీన్ని. అప్పుడే లడ్డు బాగా సాఫ్ట్గా వస్తుందండి. తినడానికి కూడా బాగుంటుంది. ఇలా పేస్ట్ అంతా బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసుకొని ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటేనే పిండికి అంతా పడుతుంది. ఇలా చూపించిన విధంగా కలుపుకోండి. పిల్లలకైతే చాలా నచ్చుతుందండి ఈ లడ్డు. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. షుగర్ ఇంకా బెల్లం ఏం లేదు కదా ఇందులో. రోజుకు ఒక లడ్డు తింటే చాలా బలం వస్తుందండి. పిల్లల స్కూల్ బాక్సుల్లో కూడా పెట్టచ్చు ఈ లడ్డు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది. ఇలా చూపించిన విధంగా కలుపుకొని ఇప్పుడు లడ్డు చేసేసుకోవడమే. నేనైతే చిన్న చిన్న బాల్స్లా చేస్తున్నానండి. మీరైతే పెద్ద పెద్దగా కూడా చేసుకోవచ్చు. చిన్నగా చేసుకుంటే తినడానికి బాగుంటుంది కదా, పిల్లలకు కూడా ఇవ్వడానికి బాగుంటుంది. అందుకే ఇలా చిన్న చిన్న సైజులో చేస్తున్నాను నేను. చాలా ఈజీ రెసిపీ అండి. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇది. పెద్దవాళ్ళకైనా లేడీస్కి అయితే చాలా మంచిది ఇది. పీరియడ్స్ టైంలో అలా ఎప్పుడైనా చాలా మంచిదండి. నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఎవరికైనా బాగా సెట్ అవుతుంది ఈ లడ్డు అనేది. జీడిపప్పు వేయించుకున్నాం కదండి మనం, అవి ఇలా పైన పెట్టుకోవాలి. నేనైతే 10 డేస్కి ఒకసారి ఈ లడ్డు అనేది చేస్తూ ఉంటాను మా ఇంట్లో. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి ఈ లడ్డు. ఇవి డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేస్తాను నేను. అన్నీ చేసేసుకున్నానండి. నాకైతే ఒక 20 to 30 లడ్డూస్ వచ్చాయి. చూసారు కదా, చాలా బాగున్నాయి ఈ లడ్డూలు. చూడ్డానికి చాలా బాగున్నాయండి. చూస్తేనే తినాలనిపిస్తుంది.
ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది లడ్డు అనేది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.